దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, 2026 సంవత్సరము 2వ మాసము ఫిబ్రవరి మాసంలోనికి మనము ప్రవేశించాము. దేవుని మహాకృపను బట్టి ఫిబ్రవరి 2వ తేదీ సోమవారము దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. మరి క్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన తండ్రి అయిన దేవునితో ఎల్లవేళలా సహవాసము కలిగి ఆయన జీవించేటటువంటి వాడు. ఉదయకాలముననే దేవునితో మరి సంభాషణ చేసేటటువంటి వాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో గమనిస్తే, తెల్లవారుజామున ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడు యేసు లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థించుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోకమందున్న తండ్రి అయినటువంటి దేవుని మహిమలో పాలిభాగస్థుడైనటువంటి ఆయన, ఇదిగో మరి ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. మరి అలాంటి వెలుగై ఉన్నటువంటి ఆయన, అలాంటి వాక్యమై ఉన్నటువంటి ఆయన, ఆ దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి ఆయన మరి ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసిస్తూ ఉన్నప్పుడు మరి ఆయన దేవుని సహవాసాన్ని మరిచిపోలేదు, విడిచిపెట్టలేదు. ఆయన ఉదయకాలముననే ప్రార్థించాడు. మరి లూకా సువార్త 6వ అధ్యాయంలో చూస్తే మరి 12వ వచనంలో నుంచి అక్కడ మనం గమనిస్తే, క్రీస్తు ప్రభుల వారు రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపినటువంటి సంఘటనను మనం అక్కడ చూడగలుగుతున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో, ఆ దినముల యందు ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ఒక రాత్రంతయు దేవుని ప్రార్థించుచు గడిపెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనాల్లో మనం గమనిస్తే, ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. సాయంకాలం, ఉదయకాలం, సాయంకాలం, రాత్రంతా ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు మరి యేసు క్రీస్తు ప్రభుల వారు అంతగా ప్రార్థనలో గడుపుతున్నాడు అంటే, ప్రియులారా, దేవుని చిత్తమును తెలుసుకోవడానికి, దేవునితో సహవాసము కలిగి, దేవునితో మరి సంబంధము కలిగి ముందుకు సాగటానికి, దేవునిపై ఆధారపడటానికే క్రీస్తు ప్రభుల వారు ఆయన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్న కాలం, రాత్రంతా దేవునిపై ఆధారపడి జీవించాడు. అంతేకాదు, మరి మనము కూడా ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని మరి ఆ యొక్క ఒలీవల కొండ మీద క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆ యొక్క ప్రసంగంలో, లేదంటే క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఆ యొక్క కొండ మీద చేసినటువంటి ప్రసంగం, ఆ ఒలీవల కొండ మీద క్రీస్తు ప్రభుల వారు
బోధించినటువంటి అనేకమైనటువంటి అంశాల్లో ప్రార్థనను గురించి ఆయన ప్రత్యేకంగా శిష్యులకు బోధించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనంల వరకు మనం గమనిస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, హల్లెలూయా, మీరు ప్రార్థన చేయనప్పుడు అంటున్నాడు. ప్రార్థన అనేటువంటిది మరి విశ్వాసి జీవితంలో ఒక భాగము. ప్రార్థన లేని జీవితము మరి జీవోత్సవం లాంటిది. ప్రార్థన లేనటువంటి మరి జీవితం. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడు వేశ్యదారుల వలె ఉండవద్దు. మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వేషధారుల ఏంటి, జనములకు కనబడాలని వారు ప్రార్థన చేస్తారు, కానీ వారు తమ ఫలం పొంది ఉన్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు ప్రార్థన చేయనప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు, హల్లెలూయా, యేసయ్య ప్రత్యేకంగా నీవు ప్రార్థన చేయనప్పుడని విశ్వాసులను, శిష్యులను, జనులను ఆయన సంబోధిస్తున్నాడు. అనగా ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని క్రీస్తు ప్రభుల వారు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రియులారా, ప్రార్థన అనగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. హల్లెలూయా. ప్రార్థన అనగా పరలోకమందున్నటువంటి, రహస్యమందున్నటువంటి తండ్రి అయిన దేవునికి మొరపెట్టడం, తండ్రి అయిన దేవునితో మరి సమయము గడపటం, తండ్రి అయిన దేవునితో మాట్లాడటం, ఆ తండ్రి అయిన దేవుని మాటలను వినగలగటం. హల్లెలూయా. ప్రార్థన అనేటువంటిది మరి కేవలము ఒకవైపు నుంచి వెళ్ళేటటువంటిది కాదు, అది రెండు వైపులా మరి ప్రయాణించేటటువంటిది. మరి మన ప్రార్థనలు మన హృదయంలో నుంచి పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళితే, మరి పరలోకమందున్న తండ్రి అయిన దేవుని హృదయంలో నుంచి ఆయన చిత్తము, ఆయన ఆశీర్వాదములు, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన జ్ఞానము మనకు అనుగ్రహించబడుతూ ఉంది. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు దేవునికి మనకు మధ్య వారధిగా మన ప్రార్థనలను దేవుని సన్నిధికి చేర్చడానికి, దేవుని చిత్తాన్ని మనకు బయలుపరచడానికి వారధిగా ఉండటానికే క్రీస్తు ప్రభుల వారు ఇలా ఒక రక్షకుడుగా వచ్చాడు. మరి ఆది కాండంలో మనం చూస్తాం, యాకోబు ఆయన దర్శనములో మరి ఒక నిచ్చెన భూలోకము నుంచి పరలోకానికి వేయబడటం, దానిపై నుంచి దేవదూతలు పైకి వెళ్తూ కిందికి రావడం చూశారు. దర్శనం భక్తుడైనటువంటి యాకోబు మరి ఆ దర్శనంలో దేవుని సన్నిధానంలోనికి దూతలు ఎక్కిపోవడం, దిగి రావడం చూశాడు. మరి అది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, క్రీస్తు ప్రభుల వారు మనము చేయబోయే ప్రార్థనలన్నిటినీ దేవుని సన్నిధికి తీసుకువెళ్ళడానికి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము ఆ క్రీస్తు ప్రభుల వారు. మరి ఆయన మనకు బోధిస్తున్నాడు ఏమిటి అంటే, ఇదిగో ఆ పరలోకమందున్న తండ్రి అయిన దేవునితో నీవు నేను సంబంధం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో ఎల్లప్పుడూ నీవు మరి అబ్బా తండ్రి అని మొరపెట్టుకొనగలిగినటువంటి సాన్నిహిత్యమును నీవు ఏర్పరచుకోవాలి. అదే ప్రార్థన అనగా దేవుని స్వరాన్ని వినగలగడం. యేసయ్య అన్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. అలాగే మరి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 2-3 వచనాలు మనం గమనిస్తూ, ఇర్మియా గ్రంథము 33
3వ అధ్యాయం 2-3 వచనాలు మనందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాలు. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దానిని నిర్మించు యెహోవా. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దానిని నిర్మించు యెహోవా. యెహోవా అను నామము వహించిన ఆయనే ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చెదను. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, హల్లెలూయా, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేతను. ఎప్పుడు నీవు నా సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నీవు నా సన్నిధిలో మొరపెట్టినప్పుడు, మరి ఆయన తన మాటలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన వాక్యాన్ని, తన వాగ్దానములను నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ నెరవేర్చబోయేటటువంటి ఆయన చిత్తము, ఆయన మాటలు, ఆయన వాగ్దానములు నీకు నాకు తెలియాలి అంటే నీవు నేను ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండవలసిన వారమై ఉన్నాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. 8వ వచనం నుంచి, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమునో హిమమునో ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. దేవుని మాటలు మరి అవి వ్యర్థంగా పలికినటువంటివి కావు ప్రియులారా. ఇదిగో అవి ఆకాశము నుండి వర్షమును హిమమును ఎలాగూ వచ్చి అక్కడికి మరి అవి వ్యర్థంగా వెళ్ళిపోవడం లేదు. కానీ ఆకాశము నుండి వర్షం వచ్చి భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారం ఎలాగైతే అవి అనుగ్రహిస్తున్నాయో, మరి దేవుని మాటలు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఆతురపడుతూ ఉన్నాడని చదువుకున్న మాదిరిగా పిల్లారా, ఆయన చిత్తాన్ని నీవు గ్రహించడానికి, ఆయన కార్యములను నీవు గ్రహించడానికి ఆయన సన్నిధిలో నేను ప్రార్థనలో కనిపెట్టవలసి ఉన్నాం. ఆయన సన్నిధిలో కనిపెట్టడమే ప్రార్థన. ఆయనకు మన హృదయమును ఆయన సన్నిధిలో కృమ్మరించి మరి ఆయన స్వరాన్ని వినగలడమే ప్రార్థన. ప్రార్థన అనగా దేవునితో సంభాషణ, దేవుని స్వరాన్ని వినటం. ప్రేయర్ ఈజ్ నాట్ ఏ మోనోలాగ్, ప్రేయర్ ఈజ్ ఎ డైలాగ్. దేవుని స్వరాన్ని వినడం, దేవునితో మాట్లాడడం. మరి ఈ 2026వ సంవత్సరం మన ప్రార్థన జీవితాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ స్వరాన్ని, దేవుని మాటలను, దేవుని మరి క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని వినటానికి మరి దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దేవా, మరొకసారి మీ కృపా సన్నిధానంలో మేమందరం ప్రార్థించడానికి అయ్యా మాకిచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు మీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన దినములన్నిటిలో మీ సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనములతో మీ సన్నిధిలో మరి జీవించిన మాదిరిగా మేమందరము ప్రభువా మీ సన్నిధానంలో మరి మా ప్రార్థనా జీవితాలను సరిచేసుకొని అయ్యా మీ స్వరమును వినగలగటానికి మీరు మా కొరకు మరి సిద్ధపరిచినటువంటి గూఢమైన గొప్ప సంగతులను గ్రహించగలిగినటువంటి ఆత్మను మాలో ప్రతి ఒక్కరికి దయచేసి దేవా, ఎల్లప్పుడూ మీ సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనములతో కనిపెట్టుకునే
భాగ్యం మాల ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.